అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అంటే ఏదన్నా ఏంటి ఈ లవ్ స్పెషలిస్ట్, ఐ మీన్ లవ్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ ఫోక్ సింగర్ అని అంటూ ఉన్నారు. ఈ మధ్య ఈ ట్యాగ్ వస్తుంది ఏంటి? అలా నేను లేదన్నా. అంటే కాకపోతే మనం స్టార్టింగ్లో లవ్ పాటతో స్టార్ట్ అయిన జర్నీ కాబట్టి ఆ పాటలు హిట్ అవ్వడం వల్ల మనకు వచ్చే అవకాశాలన్నీ లవ్ ఫెయిల్యూర్గానే వచ్చినాయి. అమ్మ మీద వాడుతున్నా, లేకుంటే ఇంకో భక్తి పాట వాడుతున్నా, ఇంకోటి వాడుతున్నా కూడా మనకి ఎక్కువ అవకాశాలు ఇట్లే వచ్చినాయి కాబట్టి అవి ఎక్కువ చేయడం వల్ల మనకి ఇప్పుడు సాధారణంగా ఒక మనిషికి ఒక ఫేమ్ వచ్చింది అనుకో, ఇంకా అదే ఫేమ్లో చూస్తూ ఉంటారు. సో అట్లా అవకాశాలు ఎక్కువ రావడం వల్ల పాటలు కూడా అట్లే హిట్ కావడం వల్ల అట్లా అంటారు. ఓకే, నో ప్రాబ్లం. అంటే మీ వాయిస్ మేబీ ఆ లవ్ ఫెయిల్యూర్ కి బాగా సెట్ అవుతుంది, వాళ్ళు ఓన్ చేసుకున్నట్టున్నారు. అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు దాన్ని. మీకు నిజం చెప్పండి, మీకు ఏమన్నా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? లేదన్న, అలాంటివి కాకపోతే చిన్న చిన్న క్రషెస్ ఉంటాయి. క్రషెస్ అంటే ఫెయిల్యూర్స్ అలాంటివి ఏం లేవు. అంటే మనం స్టార్టింగ్ ఏంటంటే అలాంటి పాట చేస్తే బాగుంటుంది. అది ఎమోషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీ అనో లేకుంటే ప్రతిదీ అది ఉంటుంది అని చెప్పేసి నేను ఆ పాటతో స్టార్ట్ చేసిన. మీరు భలే అన్నారు ఇప్పుడు పాయింట్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి ఇవి అని చెప్పి. మీ లైఫ్ లో లేకుండా మీరు ఎలా పాడుతున్నారు? మీకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, ఒకటన్నా లవ్ ఫెయిల్యూర్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి కదా. లేదు అన్న, ఫెయిల్యూర్స్ అయితే ఏం లేవు. జస్ట్ క్యాజువల్గా నేను అనుకొని ఈ ఇద్దరు అంటే ఎక్కువ ఇప్పుడు అమ్మ మీద ఉంటుంది ప్రేమ, తమ్ముని మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. కానీ ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉండేది అది వేరే. సో ఆ ఎమోషన్లో పాట చేస్తే అందరికి కనెక్ట్ అవుతున్న విధానంలో చేయాల్సి వచ్చింది. సో అట్లా జనరల్లీ చాలా ఇన్వాల్వ్ అయి పాడుతూ ఉంటారు. మీరు చాలా ఇన్వాల్వ్ అయి పాడుతున్నప్పుడు ఏదైనా ఒకసారి ఇమాజిన్ చేసుకుంటారా? ఒక ఫిక్షనల్ స్టోరీని కానీ ఇమాజిన్ చేసుకుని లవ్ ఫెయిల్యూర్ మీరే చెందినట్టు ఇమాజిన్ చేసుకుని ఆ ఫీల్డ్లో పాడుతూ ఉంటారా? 100%. ఈ విషయంలో మాత్రం మీరు అన్నట్టుగా ఫెయిల్యూర్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా మనం అలాంటి ఆ ఎమోషన్లోకి, ఆ బాధలోకి, ఆ గాథలోకి వెళ్ళకుంటే మనకు అది రాదు, డెప్త్ ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ పాట వేరు, ఒక ఎమోషనల్ పాట వేరు, ఒక వేరే టైప్ ఆఫ్ పాట వేరు. సో ఇలాంటి పాటలు ఏంటంటే ఖచ్చితంగా మనం ఆ ఎమోషన్లోకి వెళ్తే తప్ప రావు. అంటే ఫేస్ రీడింగ్ కూడా మారిపోతుంది. అవును, ఇప్పుడు కొన్ని మాస్ సాంగ్స్ ఉంటాయి, అది వేరు. ఇట్లా మనం మాస్ సాంగ్స్ వాడుతున్నప్పుడు, అది జోస్ సాంగ్స్ వాడుతున్నప్పుడు వేరు. కానీ ఖచ్చితంగా లవ్ సాంగ్స్ వాడినప్పుడు ఆటోమేటిక్ మన ఫేస్ చేంజ్ అవుతుంది. ఆ ఎమోషన్లోకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. అది మాత్రం ఆ విషయంలో మాత్రం కన్ఫర్మ్. ఓకే, మేము ఆ ఎమోషన్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఒక మంచి లిరిక్ పాడితే మేము ఆ ఎమోషన్లోకి వెళ్ళి మనం ఇంటర్వ్యూలో కంటిన్యూ చేద్దాం. అయ్యో తప్పకుండా. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని చేసావు నా జన్మకు, బంధాన్ని తెంపావు ఈ జన్మకు, మరుపంటూ రాదమ్మ ఏ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ, రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ, రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, ఏం చేశానే నేనే నేరం, నేనేం చేశానే నీకే ద్రోహం, నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదుతుండంగా ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ ఎమోషన్లోకి నిజంగా తీసుకెళ్ళిపోయారు. యా, కాకపోతే అంటే ఈ నువ్వంటే పిచ్చే అక్కడ నుంచి ఆ లిరిక్ పర్టికులర్ గా ఇన్స్టా రీల్స్ లో ఎంత వైరల్ అయిందనే చరణాలు పడకుండా డైరెక్ట్ ఆ బిట్ పాడినా. 2 years బ్యాక్ నుంచి బాగా వైరల్ అయింది. ఆ టైంలో ఏమనుకున్నారు అంటే మీరు పాడిన పాట మొత్తం ఎక్కడ చూసినా అదే రీల్ కనిపించడం, ఎవరో పెద్ద పెద్ద సెలబ్రిటీ. అవునవును, చాలా మంది వెబ్సైట్స్ వాళ్ళు కూడా రాశారు.
ఒక సాధారణ సింగర్ పాడితే ఓన్లీ స్టూడియో వెర్షనే 100 మిలియన్లా 89 మిలియన్ ఉంటుంది, 86 మిలియన్లు ఉంటుంది. సో మన గురించి వార్తలు రాయడం కానీ, తర్వాత వైరల్ కావడం కానీ, ప్రతి సందర్భంలో మన ఊర్లో చెప్పడం కానీ, తర్వాత అదే టైంలో వర్షాకాలం ఆ పిల్లోళ్ళు ఈతలు కొట్టుకుంటూ, కొందరు చేతులు కోసుకుంటూ, అంటే ప్రేమలో ఆ పలు విధాలుగా ఆ పాటను వాళ్ళు ఇది చేసుకున్నారు. సో మంచిగా అనిపించింది, ఎందుకంటే మనం చేసిన పాట అందరు ఓన్ చేసుకున్నారంటే వాళ్ళకి బాగా నచ్చి ఉంటుంది. అంటే పర్సనల్గా వాళ్ళకి ఎంతో ఎక్కుంటే అంత ఓన్ చేసుకోలేదు. సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, మంచి గుర్తింపు తెచ్చింది ఆ పాట. నా కెరీర్లో ఫస్ట్ పాట అది. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఒక 1 మిలియన్ అనేది పెద్ద నెంబర్ కొంతమందికి. ఇప్పుడు మీరు 100 మిలియన్ చూసిన ఆ నెంబర్ని కూడా చూసారు. బట్ ఈ నెంబర్కి చూడకముందు అసలు రాము ఫోక్ సింగర్ రాము అనబడకే ముందు రాము అంటే ఎవరు, ఎలా వచ్చారు అసలు? అన్న మాది వచ్చేసి ఇక్కడ నిడదవెల్లి అనే విలేజ్ ఉంటుంది, రంగారెడ్డి జిల్లా. ఒక మామూలు ఊరే. సో ఆ ఊరిలో నుంచి నేను మా బ్రదర్ లక్ష్మణ్, తను బుల్లెట్ బ్యాండ్ సాంగ్స్ అవి ఇవి రాశాడు. సో మా పాటలన్నీ అతనే, ఇద్దరం కలిసి రాసుకుంటాం, పాడతాం అన్నీ. అయితే అలాంటి తరుణంలో పాటల మీద అంటే స్కూల్లో వాడుకునే వాళ్ళం. స్కూల్లో పాడుతూ అట్లా, తర్వాత 10th క్లాస్లో, ఇంటర్లో అలా పాడుతూ ఏదో ఒక రోజు మనం సినిమాలోకి వెళ్ళాలి. సో మన గాత్రం ఓన్లీ ఊరి వరకు, ఏ క్లాస్ వరకు, ఏ గుడి వరకు, ఏ చెట్టు వరకు పరిమితం కావద్దు. సో మన వాయిస్ అనేది మొత్తం యూనిక్ అయిపోవాలని చెప్పేసి ఆ రోజు నుంచే ఇద్దరం కంకణం కట్టుకొని ఈ కృష్ణనార్ వైపు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల వైపు ప్రయత్నాలు చేసేవాళ్ళం. సో ఆ తరుణంలో ఇంకా ప్రయత్నాలు చేస్తూ బాగా తిరిగాం, చాలా ఆఫీసులు తిరిగాం. అదే మూమెంట్లో జియో రావడం, ఇంటర్నెట్ అంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం, యూట్యూబ్ అంతా ఇంకా ఫామ్ అయిపోవడం. ఆ టైంలో ఇంకా ఆల్బమ్స్ కోసం అని ప్రయత్నంలో ఉన్న డిఆర్ సునీల్ గారు మాకు పరిచయం అయ్యారు. అతనికి ముందే చాలా ఆల్బమ్స్ చేస్తున్నాడు. సో నేను ఏదో ఒక రోజు బోలే సార్ వాళ్ళ స్టూడియోలో ఒక పాట వినిపించాను అతనికి. అదే ఈ నువ్వంటే పిచ్చి పాటని వినిపిస్తే పాట నాకు నచ్చింది రాము, చాలా బాగుంది అని చెప్పేసి ఆయన మరి ఎందుకు ఎక్కిందో తెలియదు. ఆయన మొత్తం జిలేలమ్మ జిట్ట అంటే మొత్తం మాస్ పర్పస్లు ఉంటాడు ఆయన. కానీ ఈ లవ్ పాటను ఫస్ట్ నమ్మింది ఆయన్నే. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా నా కెరీర్కు ఆయన్నే తొలి అవకాశం. ఇంతమంది ప్రయాణంలో, ఇంతమంది జర్నీలో మొదటి అవకాశం అంటే మరి నాకు ఇచ్చింది అయితే ఆయనే. అక్కడ నుంచి స్టార్ట్ అయిన జీవితమే ఈ రోజు ఇంతవరకు వచ్చింది. సో ఆయనకి ఎప్పుడైనా నా కృతజ్ఞత, నా యొక్క ప్రేమ అనేది ఉంటుంది. సో ఆయన ఆ పాటను తీసుకొని ఇంకా ఆ పాటను రికార్డ్ చేయించి, ఆ పాట మళ్ళీ వదిలాక మొత్తం కొన్ని రోజుల తర్వాత వైరల్ స్టార్ట్ కావడం. ఇంకా అంతకన్నా ముందు గాయపడిన మనసు నాది అని ఒకటి ఉంటుంది, అది 100 మిలియన్లు, అది కూడా మంచి పేరు వచ్చింది. కానీ ఈ బ్లాస్ట్ కాలే, అంటే గాయపడిన మనసు నాదిలే 100 మిలియన్లు, అంటే కొంతవరకు పేరు వచ్చింది. నువ్వంటే పిచ్చి కొంతవరకు వచ్చింది, అంటే ఒక 50% వచ్చింది. అల్లా ఇక బ్లాస్ట్ కానీ అన్ని 100 మిలియన్ మొత్తం ఇక అట్లా స్టెప్ బై వెళ్తూ మొత్తం ఇక వైరల్ స్టార్ట్ అయిపోయినాయి. సో అప్పుడు మనకు యూట్యూబ్ నుంచి 10 మంది అవకాశాలు రావడం, ప్రొడ్యూసర్లు రావడం, అవకాశాలు ఇవ్వడం, తర్వాత మేము ఓన్ ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళ ఛానల్ గీయడం, ఇట్లా మొత్తం సినిమాలో పాడితే రాని పేరు, సినిమాలో చేస్తే రాని పేరు మాకు యూట్యూబ్లోనే వచ్చింది. మేము సినిమాలో చూడని డబ్బు కూడా మేము యూట్యూబ్లోనే చూస్తాం. అంటే బేసికల్లీ ఇప్పుడు ఒక్కొక్క పాట ఆ టైంలో మీరు ఒక 25,000 ఖర్చు పెట్టాలన్నా చాలా పాపం కష్టార్జితం. ప్రొడ్యూసర్ మీకు పెట్టే ప్రొడ్యూసర్ కూడా ఏమీ ఆశించకుండా పెట్టినట్టు లెక్క. బట్ ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఏంటి 13 కోట్లు 15 కోట్లు ఇలాంటి వ్యూస్ చూస్తున్నప్పుడు మీరు హైయెస్ట్ ఎంత వచ్చి ఉంటుందో ఒక పాటకి చెప్పండి అసలు. బేసిక్ నా పాటగా రెవెన్యూ అంటున్నా. రెవెన్యూ ఒక్క పాటకు నాకు తెలిసి 1,80,00,000. ఎంత ఖర్చు పెట్టుంటారు దానికి? మా అంటే అప్పుడున్న పరిస్థితిలో 7 సంవత్సరాల కింద అంతే, ఎంత తిరిగినా 50,000 అయితే ఖర్చు కాలేదు. అది ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 3-4 లక్షల నుంచి 4 లక్షల హైయెస్ట్. సో అంతే, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 300 రెట్లు వచ్చింది. చాలా ప్రొడ్యూసర్లు మస్తు బాగుపడ్డారు. ఎందుకని చెప్పాలి, కానీ మేము ఇచ్చిన పాటలలో ప్రొడ్యూసర్లు బ్రహ్మాండంగా హ్యాపీగా బాగుపడ్డారు. అందరు కాదు, స్టార్టింగ్ ఇచ్చిన మొదట్లో ఎవరికైతే మంచి ఇట్లు పడ్డాయో వాళ్ళకి మంచి పేరు, మాకు పేరు వచ్చింది, వాళ్ళకి రెవెన్యూ వచ్చింది. అట్లా అదే ఏమీ ఆశించకుండా ఒక క్రాఫ్ట్ని ఎంకరేజ్ చేద్దాం, ఒక కల్చర్ని. ఐ మీన్ జానపదం అంటే కల్చర్, మన సంస్కృతి. అయితే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటనా, ఇప్పుడు నీకు ఇండస్ట్రీకి గత 10 సంవత్సరాల బ్యాక్ ఎట్లున్న పరిస్థితులు, అప్పుడు ఇంటర్నెట్ కూడా అంతంత లేదు.
సో ఆ టైంలో ఏంటంటే మన పాట రికార్డ్ అయ్యి బయటికి రావడమే గగనం. సో ఆ టైంలో అవకాశమే ప్రధానం కాబట్టి ఏది ఇచ్చినా తీసుకొని ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసుకున్నట్టు అయిపోయింది అప్పుడు పరిస్థితులు. సో ఆ టైంలో ఇచ్చినవన్నీ మైల్ స్టోన్సే. అట్లా ఆ పాటలు వర్కౌట్ అవ్వడం, వాళ్ళకి మంచి రెవెన్యూ రావడం, ఇక అది వాళ్ళు కూడా మనకు పెద్ద ఎత్తున కాకుండా సరే అనుకున్న రెమ్యునేషన్ అయితే ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కోవిడ్ మీకు ఎంతో కొంత మేలు చేసిందని అనిపిస్తుందా? బికాస్ సోషల్ మీడియా రావడం వల్ల, ఈ సోషల్ మీడియా యూసేజ్ పెరగడం వల్ల మీరు ట్రెండ్ అవుతా వచ్చారు. 100%. ఎందుకంటే అన్న ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారుడు సినిమా అంటే సినిమానే నమ్ముకొని ఉండాలంటే నిజంగా అవకాశాలు వస్తాయా మీకు తెలుసు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఏ కథ పట్టుకోనో, ఏ ఒక్క హీరో అవుదామని చెప్పేసో, ఒక కామెడీ ఏమైనా ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళే. సో అందరికీ సినిమా అనే వేదిక కాదు కదా. సో ఈ సోషల్ మీడియా ఉండడం, ఈ యూట్యూబ్ ఉండడం చాలా ప్లేస్. ఎందుకంటే ఆ సినిమా అనేది లాంగ్ పీరియడ్, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సో దానికోసం వెయిట్ చేయాలి. సో ఈ సోషల్ మీడియా ఏంటంటే ఓవర్ నైట్లో స్టార్ కావచ్చు. సో ఇది అందరికీ షార్ట్ టైంలో ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఏ ప్లే ఏది అవసరం లేదు. సో మనకు టాలెంట్ ఉంటే దానికి కూడా కొంచెం ఆవగించేంత అదృష్టం ఉంటే ఖచ్చితంగా ఇందులో మంచి సక్సెస్ చూడొచ్చు. ఓకే. సో బేసికల్లీ ఐ మీన్ 10 ఏళ్ల క్రితం అన్నారు. ఐ మీన్ మీరు ఏదైనా ఈ టైంలో ఇప్పుడు మిమ్మల్ని అయిపోయి ఫోక్ సింగర్ రాము గారు అంటే అందరూ గుర్తుపడతారు. ఈ పాట చూసిన వాళ్ళు మేము బయట కనిపిస్తే ఏ అన్న ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ మీ బ్రదర్ బుల్లెట్ బండి లక్ష్మణ్ కూడా, ఆయన కూడా సూపర్ ఫేమస్ అయిపోయారు. బట్ ఏదైనా ఇండస్ట్రీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు బికాస్ మీరు పట్టుకున్నది జానపదం అనేది మన సంస్కృతి, మనకు అదొక ఆస్తి అని ఫీల్ అవుతాం బేసికల్లీ. బట్ దాన్ని ఆదరించే రోజులైతే ఇప్పుడు వస్తున్నాయి కానీ అప్పుడు లేవు. అందరూ ఆదరించేవారు కాదు, ఒక పర్టికులర్ టేస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఏమన్నా అవమానాలు ఎందుకు ఇది అని చెప్పి మీ ఎదురుగుండా అనడం, వద్దు దీనికి అంత ఏం రాదు అని చెప్పి మిమ్మల్ని కొంచెం రిజెక్ట్ చేసినట్లు, ఇలాంటి ఏమన్నా అవమానాలు ఎదుర్కొన్నారు? సినిమా పరంగా చాలా అవమానాలు అన్న. ఎందుకంటే మేము చాలా పెద్ద పెద్దలకు తెలుసు, ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా పెద్ద వాళ్ళకి మేము తెలుసు. వాళ్ళకు మేమిద్దరం కూర్చొని టేబుల్ మీద పాటలు వినిపించిన సందర్భాలు చాలా పెద్ద స్టార్ డైరెక్టర్లకు. సో సరే ఆ టైంలో అంటే మనం చిన్నగా అనిపించినాం. సో నమ్మే అవకాశం ఇవ్వలేదు. సో ఇప్పటికైనా మనం ఇంత ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇన్ని మైల్ స్టోన్స్ దాటుకొని పోతున్నప్పటికి కూడా ఇంకా ఇప్పటికీ అదే సిచ్యువేషన్ ఉంది. సో ప్రజల పరంగా, యూట్యూబ్ పరంగా మాకు మంచిగానే ఉంది, కానీ సినిమా పరంగా అవకాశాలు అనేది చాలా ఇబ్బందిగానే ఉంది. ఇప్పటికీ అలాగే ఉంది. బట్ మీరు